కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రక దినమే గణతంత్ర దినోత్సవమని, ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచిన రోజు అని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగా మనకు లభించిన రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పిస్తోందని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన దేశ బలానికి ఆధారమని పేర్కొన్నారు. ఈ విలువలను కాపాడుతూ దేశ అభివృద్ధికి, సామాజిక సమగ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని జాతీయ పండుగను దేశభక్తి ఉత్సాహంతో జరుపుకున్నారు. రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశం నడుచుకోవాలని, మలుచుకోవాలని, వివిధ వర్గాలకు న్యాయం చేయాలని ఏనాడో 77 ఏళ్ల కింద ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం మనకు దిక్సూచి కావాలని చేస్తే, ఈరోజు కొంతమంది శక్తులు దాన్ని భారత రాజ్యాంగం ఏంటి, మేమే ఒక రాజ్యాంగం అని చేస్తా ఉన్నారు. దాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే రాజ్యాంగం లేకపోతే ఇక మన మనుగడే కష్టమవుతుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్లాలి. కాంగ్రెస్ విధానాలు గాని, అంబేద్కర్ ఆలోచన విధానం గాని, నెహ్రూ ఆలోచన విధానం గాని. నెహ్రూ గురించి ఈరోజు పార్లమెంట్లో తూలనాడుతా ఉన్నారు. ఈరోజు 1950లో, 48లో, 47లో ఐఐటీలు గాని, ఐఐఎంలు గాని, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గాని, డిఆర్డీఓ గాని, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గాని, ఇవన్నీ కూడా నెహ్రూ యొక్క సొంత ఆలోచనలు. పారిశ్రామికీకరణ చేసినాడు. మరి ఇవన్నీ కూడా ఈరోజు చేసినటువంటి గొప్ప మేధావిని, దేశ స్వాతంత్ర్యం కోసం 11 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి మేధావి గురించి ఈరోజు తూలనాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ మనం ఖండిస్తూ ముందుకు తీసుకెళ్లాలి. ఈ భారత రాజ్యాంగాన్ని అమలయ్యే విధంగా చూడాలి. దానికి తూట్లు పొడుస్తుంటే మనం ఊరుకుంటే కూడా బాగుండదు. కాబట్టి దయచేసి సోదరులు మనల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం పాటుపడాలని మరొక్కసారి మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.